తిరుమల తిరుపతి యాత్రలో భాగంగా తిరుచానూరులో ఉన్న అలిమేలు మంగమ్మ దర్శనం తర్వాత మేమైతే ఈ కపిల తీర్థానికి వచ్చాము. తిరుమల యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి ముందుగా కపిల తీర్థాన్ని దర్శించి తీర్థ విధులు నిర్వర్తించిన తర్వాతనే వెంకటాచల యాత్ర చేసి ఏడుకొండల వాణిని దర్శించాలని స్థల పురాణం. ఈ పుణ్యతీర్థంలో స్నాన ధ్యానాదులు చేసి ఇక్కడ వెలసి ఉన్న శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామివార్లను నవగ్రహ దేవతలను దర్శించి అర్చిస్తే సకల పాపాలు తొలగుతాయని సర్వశ్రేయస్సులు కలుగుతాయని క్షేత్ర ప్రసిద్ధి. ఈ తీర్థానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠింపబడిన నరసింహ గుహను కూడా చూడవచ్చు. ఇంకా ఇక్కడ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, దీని పక్కనే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. సాక్షాత్తు తిరుమలేశునికి పద్మావతితో కళ్యాణం చేయించిన దేవుడిగా కపిలేశ్వరునికి ప్రసిద్ధి ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు మైమర్పుతో కూడిన భక్తి, అనిర్వచనీయమైన